చంద్రబాబు గుడ్డలారేసుకునే కరెంటు తీగలకు మళ్లీ టైం వచ్చింది. రాజశేఖరుడి మానస పుత్రికలైన ఉచిత కరెంటు గట్రా పథకాల్ని ప్రశ్నించాలన్నా ఒకప్పుడు షాక్ కొట్టేది. ఓడలు బళ్ళవడం మొదలైన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్ సీఈఓ సారు గెటప్ మార్చి సెటప్ మార్చి బరిలో దూకేశారు. కంప్యూటర్లనబడే హైటెక్ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు మీద దాచిపెట్టి మళ్లీ రైతు దగ్గరికే దిగొచ్చిన చంద్రబాబు ముందున్న మంచి కాలానికి కన్ను గీటేస్తున్నారు. కానీ బాబుగారు కళ్ళు తెరిచే కలలు కంటున్నారన్నవి తస్మదీయుల సెటైర్లు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం పార్టీ. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చింది, రాజకీయ గుర్తింపు ఇచ్చింది, ప్రజల్లో రాజకీయ చైతన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 సంవత్సరాలుగా రాజీ లేని పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆయన ఒక కడిగిన ముత్యం. ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం ఒక్కటే మొనగాడు లాంటి పార్టీ. ఇప్పుడిప్పుడే మొదలైన 4 స్తంభాల ఆటలో చివరికి మిగిలేది తానొక్కడిని మాత్రమేనంటున్న చంద్రబాబు కొత్త శకానికి రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నారా? తాజాగా నమోదవుతున్న ఆఫ్ ది రికార్డ్ విజయాలే చంద్రబాబులో ఈ స్ఫూర్తిని రగిలించాయని ఆయన అనుంగులు చెప్పుకుంటున్న మాట. ఇప్పుడు గడుస్తున్న చంద్రబాబు రైతు పోరు బాటను ఒకప్పటి వైఎస్ పాదయాత్రతో పోల్చుకోవచ్చా? అవుననే వాళ్ళు కనిపిస్తారు. వైఎస్ లాగే జాగింగ్ షూస్ వేసుకుని పొలాల్లో కలియదిరిగేస్తే అది రైతు యాత్ర అయిపోదంటూ ఆయన వ్యతిరేకులు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ల మాటలు ఎలా ఉన్నప్పటికీ తనను 2 కళ్ల సిద్ధాంతకర్తగా గేలి చేసి గోల చేసిన తెలంగాణవాదుల గుండెల మీద నడుస్తున్నట్లు ఇప్పుడు చంద్రబాబు ఫీల్ అయిపోతున్నారు. అడ్డుకుంటామన్న తెలంగాణ ఐకాసులన్నీ కోడిగుడ్లు టమాటాల స్థాయిని దాటకపోవడంతో బాబు చైతన్య రథానికి జోరు పెరిగిందనే చెప్పాలి. చంద్రబాబు తాజా మకాం మెదక్ జిల్లా. అన్నా హజారే వేషం కట్టి ఆయన చేపట్టిన అవినీతి వ్యతిరేక యుద్ధానికి ఆంధ్రప్రదేశ్ ఫ్రాంచైజ్ తీసుకున్న చంద్రబాబు ఆ విధంగా కూడా బాగానే ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. లోక్పాల్ కు సిబిఐ కోరలు కూడా బిగించాలన్న అన్నా హజారేకు బాబు కోరస్ పాడేశారు. బాబు మార్క్ టైం సెన్స్ అంటే ఇదే. మరి ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ లోక్పాల్ కింద ఉండదు. సిబిఐ లోక్పాల్ కింద ఉండకపోతే ఇంకా వాళ్ళు కేసులు కూడా ఏమి టేకప్ చేయలేరు. కేసులు టేకప్ చేయడానికి లేదు. ఇంకొక పక్క సిబిఐ లోక్పాల్ కింద ఉండదు. అల్టిమేట్గా సిబిఐ గవర్నమెంట్ కింద ఉంటే ఏది కావాలంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఏది కావాలంటే ప్రాసిక్యూషన్ జరుగుతుంది, గవర్నమెంట్ చెప్పింది జరుగుతుంది. విజయమ్మ పిటిషన్ ను తిప్పికొట్టడంలో కూడా అదే సమయస్ఫూర్తి కనిపిస్తోంది. చంద్రబాబు గారిదంతా గెరిల్లా పద్ధతి. ఒడుపు చూసి అడుగు వేస్తారు. కీలెరిగి మరీ వాత పెట్టే రకం. అన్ని గవర్నమెంట్ విభాగాల్లోనూ పార్టీ క్యాడర్ను ఇన్వాల్వ్ చేసి బెంగాల్ను 3 డికేడ్ల పాటు పాలించుకున్న కమ్యూనిస్టులకు చంద్రబాబుకు ఇక్కడే పోలికలు కనిపిస్తాయి. పదవీ యోగం పట్టిన ఆ 9 ఏళ్లు చంద్రబాబు గోళ్లు గిల్లుకోకుండా ఎక్కడ చల్లాల్సిన విత్తనాల్ని అక్కడ చల్లేసుకున్నారు. 9 ఏళ్ల దగ్గరే ఆగిపోయిన ఆయన జమానాను తిరిగి కొనసాగించుకోవాలనుకుంటున్న ఈ సమయంలో ఆ విత్తులన్నీ ఫలాలవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ పెద్ద దిక్కునే జయప్రదంగా పక్కకు తప్పించి సర్వం తానే అనిపించుకున్న అపర కౌటిల్యుడి చంద్రబాబు ఇప్పుడు ఒక్క ఎంక్వైరీ ఉత్తర్వుకు స్టాప్ బోర్డు పెట్టించుకోలేరా? ఖచ్చితంగా పెట్టించుకుంటారు. పెట్టించుకున్నారు కూడా. తన కేసులో రిలయన్స్ మనుషుల్ని ఇంప్లీట్ చేయించి నాట్ బిఫోర్ లొసుగును తెరమీదికి తీసుకురావడం చంద్రబాబుకే చెల్లిందని వ్యతిరేక పత్రికలే ఒప్పేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ బాబుగారి విజయ దుందుబిని జీర్ణించుకోలేని శత్రు పత్రికలు ఆ తర్వాత బ్యానర్ల కొద్దీ బోరుమన్నా ఫలితం మాత్రం 0. తనను కాదని పార్టీని వదిలి తెలంగాణ కోసం అంటూ నాగం మోగించిన నగార పెద్దగా మోత మోగించకపోవడం చంద్రబాబు దూకుడుకు ఇంకో బలమైన కారణం. తనతో పాటు మరిన్ని తెలుగుదేశం తెలంగాణ టిక్కెట్లు చించేద్దామని పాచిక విసిరినా నాగం పప్పులు బాబు దగ్గర ఉడకలేదు. కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కూడా అర్ధంతరంగానే ఆగిపోయింది. గులాబీ కండువాల కార్యక్రమం
పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరే బ్రేకులు పడిపోయి ఆగిపోయింది. ఇందుకు ఆ చంద్రుడికి ఈ చంద్రుడు సర్వదా కృతజ్ఞుడు. ఇవన్నీ తెలుగుదేశాధినేతకు రిలీఫ్నిచ్చే సిగ్నల్స్. మిగతా పార్టీల మైనస్లు కూడా ఒక్కటొక్కటిగా తెలుగుదేశం పాలిట ప్లస్ పాయింట్లు అయిపోవడాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాంగ్రెస్ కుమ్ములాటల కల్చర్ను నిన్నటి అబ్కారీ లింకులు మళ్లీ తేటతెల్లం చేశాయి. మద్యం బాటిళ్ల మీద ఎంఆర్పీ లేబుళ్లతో కాంగ్రెస్ పెద్దలు వ్యాపారం చేసుకుంటున్నట్లు ఏసీబీ సమర్పించిన నివేదిక సారాంశం. ఏసీబీ సీల్డ్ కవర్తో బ్లాక్మెయిల్ చేసుకుంటారా, సంబంధిత అమాత్యుల మీద చర్యలు తీసుకుంటారా అనేది కిరణ్ కుమార్ ఇష్టాయిష్టాలకే వదిలేద్దాం. కానీ కార్నర్ అయిపోయిన పీసీసీ రథసారథి మాత్రం ఢిల్లీలో డిఫెన్స్ ఆటలో పడిపోయారు. ముంచుకొస్తున్న ఉప ఎన్నికలు, ఉత్సాహంగా ఊరేగుతున్న చంద్రబాబు, ఇవన్నీ సత్యబాబు ఢిల్లీ ఎజెండాలో లేనే లేవు. చంద్రబాబు లెక్క ప్రకారం ఆ జగన్ పార్టీలో కనిపించేవి కూడా సంక్షోభ ఛాయలు, మేకపోతు గాంభీర్యాలే. చంద్రబాబు పార్టీ ఖతమైపోయిందంటూ తెలంగాణ ఉద్యమ సీజన్లో వినిపించిన సాపత్యాలన్నీ ఇప్పుడు చెల్లుబాటయ్యేలా లేవు. అసెంబ్లీలో అవిశ్వాసం ఎపిసోడ్ తనను ఓడించినప్పటికీ ఓడింది తానొక్కడనే కాదన్న స్పృహను మాత్రం కలిగించగలిగారు చంద్రబాబు. చిరంజీవి అవసరాన్ని గుర్తెరిగేలా చేసి కాంగ్రెస్ హైకమాండ్ కొత్త కష్టాల్లో పడ్డానికి బాబు నో కాన్ఫిడెన్సే ప్రధాన కారణం. సిబిఐ చిక్కుల్లో చిక్కుకున్న జగన్ ఇదే టైట్ సీజన్లో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాల్సి రావడం కూడా బాబు చొరవ వల్లే సాధ్యమైన పని. మొత్తం మీద అవిశ్వాస పరీక్ష తర్వాత కిరణ్ కంటే బాబుకే కాన్ఫిడెన్స్ పెరిగిందన్నది తమ్ముళ్ల మాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ ముంచుకొస్తే తెలంగాణలో తన కథ అడ్డం తిరుగుతుందన్న భయమూ తెలుగుదేశానికి లేకపోలేదు. ఎదురుగాలిలో కూడా ఎదురొడ్డి నిలబడతానన్న చంద్రబాబుది ఖచ్చితంగా సాహసోపేతమైన ప్రయోగమే. రాజీవ్ యువకిరణాలన్నీ కలెక్టర్ కాన్ఫరెన్స్ సాక్షిగా చెల్లా చెదరైపోయిన చందం బయటకొచ్చిన ఇద్దరు మంత్రులు ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుని తెగ నటించేసినంత మాత్రాన లోపల మాటల్ని గిరాటేసిన మంత్రుల సీన్లు కనబడకుండా పోవు. ముఖ్యమంత్రినే నిలదీసిన మంత్రి ఒకరైతే కరెంటు లేదని ఒకరు, రేషన్ కార్డు ఇవ్వాలని ఇంకొకరు, ఈ పరువు తక్కువ పనులన్నీ సాక్షాత్తు కలెక్టర్ల సమక్షంలో జరిగినవే. కిరణ్ టీంలో క్రమశిక్షణ లోపించిందనడానికి ఇంతకంటే సాక్ష్యాలెందుకు? పరిపాలనలో బాబు వైఎస్లు పాటించిన నియంతృత్వ పోకడలే బెటరేమోనని సర్వత్రా వినిపించిన మాట. పసందైన పాలన, పరువు నిలిపే పాలన కావాలంటే ఎవరో ఒకరు రావాల్సిందే. వైఎస్ ఎలాగో లేరు, రారు. ఇక మిగిలింది తానొక్కరేనని బాబుగారు భావిస్తున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా గుండెలు తీసిన బంటును తానేనని, మిగతా పార్టీలన్నీ గాలి బుడగలేనని బాబు భావిస్తున్నారు. దాని పర్యవసానమే ఈ ఎనీ టైం ఎనీ ప్లేస్ డైలాగ్. ఇంతకీ చంద్రబాబు తక్కెడలో రాళ్ల బరువు పెరుగుతోందా అంటే బరాబర్ అంతేనంటూ ఇప్పటికైతే చెప్పుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఈ బరువులు బలుపులు వాపులుగా మారిపోయే ప్రమాదాలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. ఎందుకైనా మంచిది ఈ యుద్ధతంత్రాన్ని ఒక్కసారి మళ్ళీ చదువుకోండి బాబు. యుద్ధతంత్రం, వార్క్రాఫ్ట్.